నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. మన చిట్టాలల్లా మళ్ళా విషాద వార్త ఉన్నది ఫ్రెండ్స్. నిన్న మన మురళీ నాయక్ మన సైనికుడు ఇలా మనం సురక్షితంగా ఉన్నాము అని అంటే వీళ్ళ పుణ్యమే. మురళీ నాయక్ ఇంకా దురదృష్టమైన న్యూస్ ఏందని అంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందినోడు, మన తెలుగు బిడ్డ, యువకుడు, పెళ్లి కాలేదు. మన ఆంధ్రప్రదేశ్కి చెందిన యువకుడు నిన్న ఏదైతే సీజ్ ఫైర్ వయలేషన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఏదైతే క్రాస్ బార్డర్ ఫైరింగ్ ఏదైతే జరిగిందో అందులో వీర మరణం పొందిండు. ఆయన ఆత్మకు శాంతి కలిగియాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం కలిగియాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుతూ, ఆ పరమేశ్వరుని ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తూ నా సైన్యం గట్టిగా ఉండాలని, నా భారత్ బుల్లెట్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క బుల్లెట్ కనీసం 5 ఛాతీలను చీరాలి, పాకిస్తానీ ఛాతీలను చీరాలని చెప్పి కోరుతూ, పాకిస్తాన్ని మాత్రం ఎవరిని వదిలిపెట్టొద్దని కోరుతూ, ఒక్కొక్క రక్తపు బొట్టుకు కనీసం లక్షల లీటర్ల రక్తపాతం పాకిస్తాన్లో కావాలని చెప్పి కోరుతూ, గిరీష్ పొద్దున నువ్వు ఇట్లా మాట్లాడతా అంటే నేను బరోబ్బరు మాట్లాడతా. బికాస్ దేశ్ సే బడ్కర్ కుచ్ నహీ ఆర్ ఇస్ మాటీకో హమ్ మా కైతే. ఈడికి ఆగిపోయింది అంటే ఈడికి ఆగలే ఫ్రెండ్స్. ఇండియన్ సోల్జర్స్ ఒక పవర్ఫుల్ ప్రామిస్ చేసిరు నిన్న. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు కూడా ఇలా చిత్రగుప్త్, తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా ఇలా చిత్రగుప్త్ ఒక మెసేజ్ ఇస్తుంది మన సైనికుల ద్వారా. సైనికులన్న మాటనే ఇలా భారత రక్షక బలగాలు ఒక పవర్ఫుల్ మెసేజ్, ఇంకా నిజంగా చెప్పాలంటే సంకల్పం ఇచ్చినాయి. ఒక తోటి సైనికుడు ఏమన్నాడంటే, నేను మళ్ళీ ఇంటికి తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు, 100%గా నేను అది చెప్పలేను, కాకపోతే లాహోర్లో ఐస్ క్రీమ్ తింటాం అని అన్న ఆయన దృఢ సంకల్పం, డిటర్మినేషన్, ఇంకా అన్షేకబుల్ పేట్రియాటిజం అని అంటాం కదా, జాతీయవాదం ఆయనకు కనిపించింది, ఆయన మాటలలో కనిపించింది. ఆయన నిండు నూరేళ్ళు బతుకుతాడు, మా ఆయువు కూడా పోసుకొని బతుకుతావు బ్రదర్, అబ్సల్యూట్లీ నో ఇష్యూస్. ఏదైతే మీరు లాహోర్లో ఐస్ క్రీమ్ తిందామని అన్నారు చూడు, ఇస్లామాబాద్లో కూడా ఒక కప్పు ఛాయ్ తాగుండ్రి, అట్లనే కరాచీ కూడా ఖతం చేసి ఒక మంచి బన్ మస్కానో లేకపోతే ఒక ఛాయ్ బిస్కెటో ముంచి తినుండ్రి. భారత్ మాతాకి జై. వాళ్ళ సంకల్పం కోసం మీరు ఎక్కడున్నా ఫ్రెండ్స్, నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇయాలటి పొద్దున్న సూర్యుడు ఏదైతే వెళ్ళిండో వాళ్ళకి అది ఆఖరి సూర్యుడు ఉండాలా, వాళ్ళ జీవితాలలో ఆఖరి వెలుగుండాలని చెప్పి కోరుతూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా ఫ్రెండ్స్.